హీరో ఇట్రా నాన్న. నీ పేరేంటి? ఒక్క నిమిషం. రామానంద. నీ ఏజ్ ఎంత? 8 years. ఎక్కడి నుంచి వచ్చారు నాన్న మీరు? హైదరాబాదా. ఏం చదువుకున్నావు? భగవద్గీత భాగవతం. ఒక శ్లోకం చెప్తారా? జన్మాద్యస్యేతోన్వయాతితరతశ్చార్తేష్వభిఘ్నేశ్వరాట్ తేనే బ్రహ్మ హృదయాది కవయే ముహ్యంతి యస్సూరయః తేజో వారి మృదాం యథా వినిమయో యత్ర త్రిసర్గో మృషా దామ్నా స్వేన సదా నిరస్తకోకం సత్యం పరం ధీమహి ధర్మ ప్రోజిత కైతవోత్ర పరమో నిర్మత్సరాణం సతాం వేద్యం వాస్తవమత్ర వస్తు శివదం తాపత్రయోన్మూలనం శ్రీమద్భాగవతే మహాముని కృతే కిం వా పరైరీశ్వర సద్య హృదయవరుధ్యతాత్రకృత శుశ్రూషుభిత్తక్షణాత్ నిగమకల్పితరోర్గళితం ఫలం శుకముఖాదమృతద్రవ సంయుత పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భావుకాః వృషభౌవాచ నాయం దేహో దేహభాజాం నృలోకే కష్టాన్ కామాన్ హర్హతే విద్భుజామ్యే తపో దివ్యం పుత్రకాయేన సత్వం శుద్ధ్యస్మాత్ బ్రహ్మ సౌఖ్యం త్వనంతం. చాలా గ్రేట్. అసలు నాన్న నీ ఏజ్ ఎంత అన్నారు? 8 years. 8 yearsలో మహా అయితే పిల్లలు ఎంత చదువుతారండి? ఒక 4th class 3rd class చదువుతారు. ఇలా నువ్వేం చదువుకున్నావు అంటే భాగవతం రామాయణం చదువుకున్నానని చెప్తున్నారు. ఒక చదువు ఒకటే కాదు అండ్ వీళ్ళు ఎంత చలాకీగా యాక్టివ్గా వాళ్ళ పనులన్నీ వాళ్ళు ఎంత యాక్టివ్గా చేసుకుంటున్నారు. ఇక్కడ ఏ పిల్లడిని టచ్ చేసినా కూడా అసలు నోరు తిరిగిన పదాలని వీళ్ళు శ్లోకాలు ఎంత చక్కగా వర్ణిస్తున్నారు కదా. అయ్య బాబా ఇందులో ఒక్క పదం కూడా నాకు అర్థం కాలేదు. అఫ్కోర్స్ మనం నేర్చుకోలేదులే అనుకోండి, కానీ మాట తిప్పడం కూడా అసలు ఒక పదాన్ని గుర్తుపెట్టుకోవాలన్నా కూడా అసలు చాలా కష్టతరమైన ఎడ్యుకేషన్ ఇది. అక్కడ ఉన్న ఎడ్యుకేషన్తో పోల్చుకుంటే ఇక్కడ ఎడ్యుకేషన్ చాలా కష్టతరం. బట్ వీళ్ళకి అవలీలగా కూడా చూడండి, వీడు ఎంత ఉన్నాడు, వీడు 8 years అబ్బాయికి ఈ శ్లోకాలు వర్ణించడం మాట్లాడడం తట్టు ఎంత నీట్గా ఎంత యాక్టివ్గా వాళ్ళ పనులన్నీ ఎంత బాగా చేసుకుంటున్నారు కదా. తప్పకుండా మేము ఈ పిల్లలందరినీ కూడా ఇక్కడే తీసుకొచ్చేయాలనిపిస్తుంది కదా. అయితే ఆలస్యం చేయకుండా తీసుకొచ్చి పెట్టేయండి. ఒక 10 years తర్వాత వాళ్ళే మనకు తల్లిదండ్రులలాగా అయిపోయి మనకే అన్ని పద్ధతులు కూడా నేర్పిస్తారేమో. అంత చక్కగా ఇక్కడ గురువులు అందరూ కూడా వీళ్ళకి అంత చక్కని క్రమశిక్షణ. ఒక్కొక్క అబ్బాయికి ఒక పని కాదండి, 4-5 రకాల పనులు వస్తున్నాయి. అండ్ ఎడ్యుకేషన్ కంటిన్యూ మళ్ళీ దాంతోపాటు ఎడ్యుకేషన్ మళ్ళీ వస్తుందన్నమాట. ఈ వర్ణశాలకి నిజంగా హ్యాట్సాప్ చెప్పచ్చు. మంచి ఉద్దేశంతో మళ్ళీ మర్చిపోతున్న మన సాంప్రదాయ సంస్కృతులన్నింటినీ కూడా చాలా చక్కగా మళ్ళీ వెలికి తీసుకొని వచ్చి ఇలా కాదు, ఇది జీవితం, ఇది అసలైన జీవితం అని చెప్పి చక్కగా చూపిస్తున్నారు. ఈ గురువులకి నిజంగానే నేను పాదాభివందనం చేసినా చాలా తక్కువేనేమో. సో అందరూ కూడా ఇలాంటి ఇది కదా అభివృద్ధి అంటే. ఇప్పుడు నిజంగా అపార్ట్మెంట్లో లేకపోతే ఇంకా టెక్నాలజీలో హై లెవెల్లో తీసుకురావడం అది ఓకే. బట్ ఇది కదా ఇప్పుడు అసలు కనబడని సమాజంలో ఉన్న అసలు వెతకాల్సి వస్తుంది, ఇలాంటి వాళ్ళని వెతకాల్సి వస్తుంది అనమాట. ఇక్కడ ఏ పిల్లల్ని టచ్ చేసినా కూడా అందరిని ముద్దు పెట్టుకోవాలన్నంత హ్యాపీగా ఉంటుంది ఇక్కడ పిల్లల్ని చూస్తూ ఉంటే. థ్యాంక్ యూ బంగారం.